ఏపీ సీఎం జగన్ చేపట్టిన ఎన్నికల యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ మొత్తం 3 చోట్ల సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఇందుకోసం వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. కాసేపట్లో అనకాపల్లి జిల్లా చోడవరంలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించే మరో బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. నిన్న పలుచోట్ల సభలకు హాజరైన సీఎం జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నాన్ లోకల్ అంటూ ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏపీకి వస్తారంటూ విమర్శించారు. ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్తారని వ్యాఖ్యానించారు. కూటమి గెలిస్తే డబ్బు పెత్తందారులు అంచుల జోబుల్లోకి వెళ్తుందని, తాము గెలిస్తే ప్రజల ఖాతాలోకి వెళ్తాయన్నారు జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎన్నికలకు చాలా సీరియస్ గా ప్రచారం చేస్తున్నటువంటి సీఎం జగన్ ఈ రోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం జగన్ బయలుదేరి ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం 12:30కు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం నియోజకవర్గం సంబంధించినటువంటి అంబాజీపేట సెంటర్లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతున్నారు. ఇక సాయంత్రం అయితే పొన్నూరు, గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు సెంటర్లో బహిరంగ సభ ఉండబోతుంది. అలా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఎన్నికల ప్రచారం అయితే సీఎం జగన్ చేయబోతున్నారు. నిన్నటి నుంచి రెండో దశ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. నిన్న కూడా 3 నియోజకవర్గాల్లోని సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ రోజు మరొక 3 నియోజకవర్గాలు, ఇలా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు పర్యటించేలా ఇప్పటికే రూట్ మ్యాప్స్ సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా సీఎం జగన్ స్పీచ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉందంటూ కూడా పార్టీ నేతలు అలాగే వచ్చినటువంటి ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు తాను అమలు చేశానో వాటికి సంబంధించి పూర్తిగా వివరించడంతో పాటు ప్రస్తుతం అయితే కూటమి ఏదైతే హామీలు ఇస్తుందో ఆ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, మోసపూరితమైనటువంటి హామీలు అంటూ కూడా తనదైన శైలిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధరేశ్వరి ఈ ముగ్గురు పైన సీఎం జగన్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు కూడా సీఎం జగన్ నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలకు కూడా పెద్ద ఎత్తున జనం అంతా కూడా హాజరు కాబోతున్నారు. ఎండను కూడా సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ వెంట పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ అత్యంత స్పీడ్ అయితే కనబరుస్తున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు ఉండే విధంగా సీఎం జగన్ ప్రచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈ రోజు అనకాపల్లి చోడవరంకి సంబంధించి అలాగే పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అంబాజీపేటలో బహిరంగ సభ, అలాగే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి పొన్నూరులో ప్రచార సభలు, 3 సభల్లో సీఎం జగన్ ఈ రోజు పాల్గొనబోతున్నారు. సంధ్య, అంటే దుర్గా, ఎన్ని గంటల ప్రాంతంలో చోడవరం బహిరంగ సభకు సీఎం జగన్ హాజరు కాబోతున్నారు? అలాగే అక్కడ ప్రజలకు ఏ హామీలు ఇవ్వబోతున్నారు? అంటే 10 గంటలకు సీఎం జగన్ చోడవరం సభకు సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది. మరి కాసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలుదేరబోతున్నారు. అయితే గతంలో అంటే 5 ఏళ్ల నుంచి ఏ కార్యక్రమాలు చేసాం వాటన్నింటినీ కూడా సీఎం జగన్ వివరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అమ్మఒడికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని పెంచారు, రైతు భరోసాకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగింది. ఇక వృద్ధాప్య పింఛన్కి సంబంధించి కూడా 3500కి చేసినటువంటి నేపథ్యంలో వీటిని ప్రచారం చేయడంతో పాటు గతంలో ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేశాం, గత 5 ఏళ్లుగా ఎలాంటి సంక్షేమ పాలన అందించాము, గత పాలకులు ఎందుకు ఈ పాలన అందించలేకపోయారనే విషయాలను సీఎం జగన్ వివరిస్తూ ప్రతి సభలో కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా తాను ఏం హామీలు ఇచ్చానో అలాగే కూటమికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు వ్యత్యాసాలు ఏంటి, అవి అమలవుతాయా, ఈ అమలు ఆచరణ సాధ్యమా అనే అంశానికి సంబంధించి ఆ వ్యత్యాసాన్ని క్లియర్ గా ప్రజలకి సీఎం జగన్ వివరిస్తున్నారు. చంద్రబాబు అండ్ ఆ కూటమికి సంబంధించి ఆ ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా అమలు సాధ్యం కాదు, మోసపూరితమైనటువంటి హామీలు 2014లో ఏవైతే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారో అమలు చేయకుండా వాటిని మరొకసారి మోసం చేసేందుకు చంద్రబాబు అనుకో ప్రయత్నిస్తున్నారంటూ కూడా సీఎం జగన్ ఆరోపణ చేస్తున్నారు. దీంతో పాటు తాను ఏం చేసబోతున్నాననే సంబంధించి గత 5 ఏళ్లలో ఏ పథకాలు అమలు చేశామనే విషయాలన్నీ కూడా సీఎం జగన్ ఈ సభలో చెప్తున్నారు. అయితే సీఎం జగన్ చెప్తున్నటువంటి విషయాలకు ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. పెద్ద ఎత్తున కేడర్తో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సీఎం జగన్ సభలకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితులు. మరి కాసేపట్లో
కాసేపట్లో రెండో రోజు పర్యటనకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. 3 నియోజకవర్గాలు ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ఉండబోతున్నాయి. అంటే దుర్గా చోడవరం సభకి మొత్తం ఎంతమంది జనం వచ్చే విధంగా వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నాయి? అయితే ఇప్పటికే అంటే మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారంటూ కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి ఒక ఖాళీ ప్రదేశాల్లో అలాంటి బహిరంగ సభలు కాకుండా మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రోడ్ షో నిర్వహించి అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వస్తారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. నిన్న కూడా మనం చూస్తే కందుకూరు లేదంటే తాడిపత్రి ఇలా వెంకటగిరి 3 నియోజకవర్గాల్లో కూడా ప్రజల స్పందన అనేది చూసాం. భారీగా జనం సీఎం జగన్ సమావేశాలకి హాజరయ్యారు. ఎండని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా వచ్చి ఎదురు చూసినటువంటి పరిస్థితి. సీఎం జగన్ రోడ్ షోకి ఘన స్వాగతం పలకడంతో పాటు ఆ సభకు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చోడవరానికి సంబంధించి పీగానవరంకి సంబంధించి అలాగే పొన్నూరు ఈ 3 సభల్లో కూడా అదే విధంగా ప్రజలు వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లోనే సీఎం జగన్ చోడవరానికి నేరుగా బయలుదేరి వెళ్లబోతున్నారు. తాడేపల్లి నివాసంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఈ రోజు చోడవరం అలాగే పీగానవరంతో పాటు పొన్నూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.